రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం 11:20 వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి ఈరోజు వికోటా మార్కెట్లో సెంటర్లో టాప్ నెంబర్ 1 క్వాలిటీలంతా కూడా మనకు 100 రూపాయలతో అండి 184 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక సెంట్ వైట్ విషయానికి వస్తే సెంట్ వైట్ కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ ఉండేవి మనకు 100 రూపాయలతో అండి 150 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. ఇక వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి, వైలెట్ చామంతి వచ్చేసి 50 రూపాయలతో అండి 100 రూపాయలు, చాక్లెట్ చామంతి 50 రూపాయలతో అండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక మిక్స్డ్ కలర్ ఉండేది వచ్చేనా 100 రూపాయల దాకా 100, 120 కూడా పలకడం అయితే జరిగాయి. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 160 నుండి 170 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. అరకాసి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ 135 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బంతిపూల విషయానికి వస్తే బంతిపూలు అనేవి క్వాలిటీ లేనందువలన రేట్లు పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో యావరేజ్ ఎల్లో బంతిపూలు వచ్చేసి 30 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 30 రూపాయలు, బెస్ట్లు కూడా 30 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. ముఖ్యంగా క్వాలిటీ లేనందువలన పార్సల్కి పనికిరాదు కాబట్టి మనకు ఇక్కడ వికోటా మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి. అందువల్లనే ఈరోజు 30 రూపాయల దాకా వెళ్ళాయి. నిన్న వచ్చేసి 30-35 పోయినప్పటికీ ఈరోజు ఇంకా ఒక 5 రూపాయలు తగ్గినట్లా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ 1-2 లాట్లు చిన్న లాట్లు వచ్చేసి 35 రూపాయలు పోయినప్పటికీ యాక్షన్ ముగిసేసరికి 28-30 రూపాయల దాకా 2 ఆరెంజ్ ఎల్లో 30 రూపాయల దాకా వెళ్ళాయి. ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 20 నుండి 27 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 30 రూపాయల దాకా వెళ్ళాయి. ఇక చిక్బలాపూర్, కోలార్ మార్కెట్లో కూడా 20 రూపాయలతో నుండి 30 రూపాయల దాకా ఎల్లో బంతిపూలు, ఆరెంజ్ బంతిపూలు కూడా 20 రూపాయలతో నుండి 35 రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ఇక రేపటి నుండి వికోటా మార్కెట్లో చామంతి పూల యాక్షన్ అనేది మనకు 11:10 ప్రారంభమవుతుంది అని SVM ఓనరు అయినటువంటి మంజు గారు మన ఛానల్ ద్వారా రైతులకు అందరికీ కూడా వివరించమని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక శ్రావణ మాసము స్టార్ట్ కావడంతో సరుకులు అనేవి ఎక్కువగా వస్తాయి. అందుకు ప్రతిరోజు 11:20, 11:30కి వదులుతామని యాక్షన్ వచ్చేసి రేపటి నుండి 11:10 యాక్షన్ ప్రారంభమవుతుంది. ఎందుకురా అంటే సరుకులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి యాక్షన్ అనేది లేట్ అవుతుంది కాబట్టి అందుకే రైతులందరూ కూడా 11:10కే మీ బంతిపూలు కానీ చామంతి పూలు కానీ త్వరగా మార్కెట్కి వేసుకురమ్మని చెప్పడం అయితే జరిగింది. రైతులందరూ కూడా గమనించి చామంతి పూలు, రోజాల రైతులందరూ కూడా 11:10 యాక్షన్కు చేరవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.